రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. So let's turn our Bibles to Romans chapter 8 verse 11. We have just praised the Lord for Lord, you are the resurrection, right? We have praised the Lord for He is the resurrection, right? So let's turn our Bibles to Romans chapter 8 verse 11. Romans chapter 8 verse 11. The word says, "But if the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Jesus Christ or Christ from the dead will also give life to your mortal bodies through his spirit who dwells in you." సో రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాక్యం ఏమంటుంది? ఇప్పుడే మనము దేవుని స్తుతించాం కదా, పునరుత్థానుడా నా యేసయ్యా అన్నాం. సో ఎవరు పునరుత్థానుడు? యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు. జీసస్ ఈజ్ ద రెజరక్షన్, రైట్? సో Jesus Christ has risen from the dead. యేసుక్రీస్తు ప్రభు మరణమును గెలిచి లేచి ఉన్నాడు, పునరుద్ధానుడుగా ఉన్నాడు. అయితే వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక, బికాస్ he who raised Christ from the dead, that means God. So God's spirit is dwelling in you because his spirit is dwelling in you. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక ఏం చేస్తాడు ఆ ఆత్మ అంటే, చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించు తన ఆత్మ ద్వారా జీవింపచేయును. But if the spirit of him who raised Christ from the dead dwells in you, the same spirit gives life to your mortal body through his spirit who dwells in you. So who raised Christ from the dead is God. So the spirit of God is dwelling in us, and the word is saying that the spirit of God who dwells in us will raise our mortal bodies, will give life to our mortal bodies. Why? Because he was the one who raised Christ from the dead. దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపి ఉన్నాడు గనక, మృతులలో నుండి లేపిన వాడి ఆత్మ అంటే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు గనక, ఇప్పుడు చావునకు లోనైన మన శరీరములను కూడా దేవుడు ఎలా లేపుతాడంటే, ఎలా జీవాన్ని అనుగ్రహిస్తాడు అంటే, తన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు గనక ఆ ఆత్మ ద్వారా మనకు జీవాన్ని అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. You have to understand the exceeding greatness of this power
May the Holy Spirit enlighten our eyes so that we may know the power of that resurrection. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. చావునకు లోనైన దేవుని, క్రీస్తును లేపిన దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు గనక ఆ పునరుద్ధాన శక్తి మనకు అందుబాటులో ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. సో ఈ పునరుద్ధాన శక్తిని మనము అర్థం చేసుకున్నట్లుగా, మనము తెలుసుకున్నట్లుగా దేవుడు మన హృదయములను తెరచునుగాక. పరిశుద్ధాత్ముడు మనకు మన మనోనేత్రములు వెలిగించునుగాక. బికాస్ ద రెజరక్షన్ పవర్, ద గ్రేట్నెస్ ఈజ్ సో ఎక్సీడింగ్. ఈ యొక్క పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనము అపరిమితమైనది, అపరిమితమైన మహత్యము కలిగినది, మహత్యము గల శక్తి, మహత్తు గల శక్తి. ఆ శక్తి నీలో నాలో పనిచేస్తూ ఉన్నది. సో ఈవెన్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ గోయింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ డెత్, మరణము వైపుగా నీ శరీరము వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, మరణమునకు రోజు రోజు నీవు సమీపిస్తున్నప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అప్రోచింగ్ డెత్ డే బై డే, నియర్ టు డెత్, బట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సేమ్ గాడ్ హూ రైజ్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ us through his spirit, and he who raised Christ from the dead will also raise your mortal body. చావునకు లోనైన మన శరీరములను కూడా, లేదా నీ శరీరమును కూడా దేవుడు తన ఆత్మ ద్వారా నీలో నాలో నివసించుచున్నాడు గనక తన ఆత్మ ద్వారా జీవింపచేయును, జీవింపచేయును, జీవింపచేయును. The Spirit will give life to your mortal body. The Spirit will give life to your mortal body. నీలో నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా చావునకు లోనైన వారి శరీరములను కూడా లేపగలడు అని వాక్యం సెలవిస్తున్నది. సో ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిస్ నేమ్, దిస్ స్క్రిప్చర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈ యొక్క లేఖనము చాలా శక్తివంతమైనది. రోమా 8:11 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఎంత స్పష్టమైనటువంటి అర్థము ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడో. చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించు తన ఆత్మ ద్వారా దేవుడు లేవనెత్తగలడు, లేవనెత్తుతాడు. ఎందుకు అంటే అదే దేవుడే క్రీస్తును మృతులలో నుండి లేపి ఉన్నాడు గనుక. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, పూర్తిగా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అటువంటి దేహమును 3 రోజులు అయిపోయిన తరువాత దేవుడు ఏ విధంగా అయితే లేపాడో, దేవుడు తన శక్తిని ఉపయోగించి లేపాడో, చనిపోయి 3 రోజులైన తర్వాత యేసుక్రీస్తును లేపాడు. అయితే అదే శక్తి మనకు అందుబాటులో ఉన్నది అంట. చావునకు లోనైన మన శరీరములను ఏం చేస్తాడంట దేవుడు? తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మేబీ యు ఆర్ ఆన్ డెత్ బెడ్ రైట్ నౌ, బట్ confess this scripture, meditate this scripture, that God who raised Christ from the dead is dwelling in me through his Spirit, and he restores life to my mortal body. He restores life to my mortal body. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసించుచున్నాడు గనుక చావునకు లోనైన నా శరీరమును కూడా నాలో నివసించు తన ఆత్మ ద్వారా దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Did you get it? పునరుత్థాన శక్తి మనకు అందుబాటులో ఉన్నది. పునరుత్థాన శక్తి మనకు అందుబాటులో ఉన్నది. ఇట్స్ నాట్
little healing. People are just looking for just small healing. Like if they got healed from headache, oh, they will be very happy. If they get healed from stomach pain, they will be very happy. They'll praise the Lord. Lord, you're healer. You're good, you're great. Your mercy endureth forever. చిన్న తలనొప్పి నుండి కడుపు నొప్పి నుండి స్వస్థత కలిగితేనే ఎంత గొప్పగా దేవుని కొన్నిసార్లు వర్ణిస్తారో, దేవుని స్తుతిస్తారో. బట్ ఇట్స్ నాట్ జస్ట్ హీలింగ్ పవర్, బట్ ద రెజరక్షన్ పవర్ ఈజ్ అవైలబుల్ టు us. It can raise dead cells in your body. It can restore life to dead organs in your body, dead cells, dead tissues. నీ దేహములో ఉన్నటువంటి నిర్జీవముగా ఉన్నటువంటి కణాలకు కూడా జీవాన్ని అందించగలది పునరుద్ధాన శక్తి. నిర్జీవం అయిపోతున్న నీ అవయవములకు కూడా జీవాన్ని అందించగలది దేవుని శక్తి, ఈ పునరుద్ధాన శక్తి. Praise the Lord. That's what Paul says in Ephesians chapter 1 verse 17. If you read those scriptures, it says, may the Lord give you the eyes of understanding so that you may know what is the exceeding greatness of power that God, that exceeding greatness of his power towards us who believe. That when he raised Jesus from the dead, క్రీస్తును విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న అపరిమితమైన శక్తి యొక్క మహత్యమేమిటో మీరు తెలుసుకొనవలెనని దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల ఆత్మను అనుగ్రహించాలని నేను నా ప్రార్థనలు యందు విజ్ఞాపన చేస్తున్నాను అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో పౌలు యొక్క సారాంశముగా ఉన్నది. ఎందుకు అంటే ఆ పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తున్నది. గమనించండి, అక్కడ వాక్యం అంటున్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు గమనిస్తే, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో. అంటే ఏంటి ఆ మహత్యము అంటే, ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపినప్పుడు వినియోగపరచిన బలాతిశయం ఏదైతే ఉన్నదో ఆ బలాతిశయమే, ఆ శక్తియే విశ్వసించు మనయందు పని చేయుచున్నది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ద వర్డ్ ఈస్ సేయింగ్ దట్ you may know what is the exceeding greatness of his power towards us who believe. When God raised from the dead, he used that mighty power, mighty strength to raise Jesus Christ from the dead. And now God is showing same power toward us who believe. If you believe, God is showing that resurrection power that God used when he raised Christ from the dead towards you and me. విశ్వసించు మనయందు అంటున్నది వాక్యం. సో మనం విశ్వసిస్తున్నాం కదా, వీఆర్ బిలీవర్స్, రైట్? మనం విశ్వాసులం కదా. విశ్వసిస్తున్నటువంటి నీయందు నాయందు క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపినప్పుడు ఏ శక్తినైతే వినియోగించాడో అదే శక్తిని మనయందు ఆయన చూపుచున్నాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. పునరుత్థానుడైనటువంటి దేవుడు విశ్వసించు నీయందు నాయందు ఆయన తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యము మన పట్ల చూపిస్తున్నాడు. రోమా 8:11 మనం చూస్తే, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల. ఏంటండి, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడా లేడా? ఇఫ్ యు బిలీవ్, నీవు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్నాడు అని తెలుసుకో.
నీవే దేవుని ఆలయం అని తెలుసుకో. ఈ పాండమిక్ టైంలో కూడా దేవాలయం లేదని, ఒకవేళ చర్చ్ లేదని నీకు అనిపిస్తూ ఉంటే, డోంట్ వరీ, బికాస్ యూ ఆర్ ద రియల్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయము కంటే ఎక్కువగా మనలో నివసిస్తున్నాడనే విషయాన్ని నువ్వు రూఢిపరచుకో. సో ఇప్పుడు దేవుడి ఆత్మ నీలో నాలో నివసిస్తున్నాడు గనుక, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో నివసించుచున్నాడు గనుక ఏమవుతున్నది అంట, చావునకు లోనైన మన శరీరములను కూడా మనలో నివసించు తన ఆత్మ ద్వారా దేవుడు జీవింపజేస్తున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. Because the Spirit of God dwells in us. God who raised Christ from the dead will also restore life to our mortal bodies. So it can give life to dead cells, life to dead tissues, life to dead organs. Whatever is dead in your mortal body, whatever looks like lifeless in your mortal body, this power, the Spirit, because God's Spirit is dwelling in us, God through His Spirit will give life to your mortal body, to our mortal body. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు గనుక చావునకు లోనైన మన శరీరములను కూడా, జీవము లేని మన శరీరములను కూడా, నిర్జీవ స్థితిలోనికి జారుకుంటున్నటువంటి శరీరములను కూడా, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్న కణాలను సైతము, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్న అవయవాలను సైతము మనలో నివసించు తన ఆత్మ ద్వారా దేవుడు జీవింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. సో మరొక్కసారి మనము దేవుణ్ణి ఇదొక్క లైన్ పాడి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరం కలిసి ఆరాధిద్దాం. పునరుత్థానుడ నా యేసయ్యా, పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు.